జంట నగరాల ప్రజలకు శుభవార్త ఏంటంటే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అనేది రాష్ట్రం ఎక్కడ లేదు. ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ అవతలకి దాదాపు 12-13 లక్షల మంది ఉండదు. 65 కాలనీలు ఉన్నాయి అక్కడ. నేను బాగా ఆలోచించి గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు గడ్కరీ గారు చర్చించి సేమ్ నాగ్పూర్ మోడల్ లోనే ఇది చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ప్రపోజల్ కూడా అప్రూవ్ అయింది. మదీనాగూడ నుంచి బిహెచ్ఎల్ వరకు రిటర్న్ హైదరాబాద్ సైడ్ కూడా డబుల్ డెక్కర్ రోడ్ కు అక్కడ 1.2 కిలోమీటర్ డబుల్ డెక్కర్ రోడ్ వస్తున్నది. ఆ రోడ్ వస్తే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఏమీ ఉండదు. ఒక శుభవార్త ఏంటంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి రోడ్ల విషయంలో దాదాపు 13,000 కోట్లతోని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో టెండర్లు పిలవడం జరిగింది. టోటల్ 34 ప్యాకేజెస్ లో 24 ప్యాకేజ్ టెండర్లు కూడా ఓపెన్ చేసి టెక్నికల్ ప్రాసెస్ నడుస్తున్నది. ఇంకో 10 ప్యాకేజ్ నెక్స్ట్ వీక్ టెండర్స్ ఉన్నాయి. దీంతో దాదాపు 6,000 పైన కిలోమీటర్స్ ని ఉన్న రోడ్లను సెంటరింగ్ చేయడం, కొన్ని డబల్ రోడ్లుగా చేయడం, కొన్ని 4 లేన్ గా చేయడంతో రాష్ట్ర రోడ్లన్నీ కూడా ఒక ఎక్కడ లేని విధంగా ఏ స్టేట్ లో లేని విధంగా ఇవాళ రోడ్లను అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకున్నాం. దాంతో పాటు పంచాయతీరాజ్ మా సీతక్క గారి గౌరవ మంత్రివర్గ ఆల డిపార్ట్మెంట్ కి కూడా 6,000 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తయింది. అంటే 20,000 కోట్లతోని ఈ 2 years లో టార్గెట్ పెట్టుకున్నాం. ప్రతి రోడ్ ఎక్కడ కూడా మట్టి రోడ్ ఉండకూడదు. విలేజ్ టు మండల్, మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అన్ని బీటీ రోడ్స్ ఉండాలనే ఇవాళ అన్ని కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే ఆర్బీఐ పర్మిషన్స్ కానీ, మా కన్సల్టెన్స్ కానీ, డిజైన్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కొంచెం ఆలస్యమైంది. ఆలస్యమైన ఏప్రిల్ ఎండింగ్ లోపల ఇవన్నీ కూడా గ్రౌండ్ చేస్తున్నాం.